దురదృష్టకరం. దీని ప్రభుత్వం కుట్రగా నేను ఖండిస్తున్నా. మీ నాన్నగారి హత్యలో నిజం ఉందంటారా? మా నాన్నగారి హత్యలో సిబిఐతో ఎంక్వైరీ చేయించినా కానీ సిబిఐ ఎలాంటి విషయాన్ని అనేది వెలికి తీయలేదు. ఇది చాలా కుట్రపూరితమైన కుట్ర. దీని కనుక రిలయన్స్ కారణం ఉందని నాకు అంచనా. ఇప్పుడు మీరు అన్ని స్థానాల్లో గెలవబోతున్నారని చెప్తున్నారా? ఇప్పుడు ఖచ్చితంగా మేము అన్ని స్థానాల్లో గెలవబోతున్నాము. ఆంధ్రాలో 18, తెలంగాణలో 1 స్థానంతో మేము చాలా కొన్ని పార్టీలు కొన్ని చోట్ల 4-5 చోట్ల మేము రాజీనామా చేసిన వారికి ఆల్రెడీ ఆపోజిట్ పార్టీ వారికి డిపాజిట్లు దొరికే అవకాశాలు కూడా లేవు. మరి పరకాల్లో తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువగా ఉందని అంటున్నారు. మీ పార్టీ అక్కడ ఎలా స్పందించబోతుంది? పరకాల్లో చాలా క్రిటికల్గా తీసుకోవాలి. పరకాలంటే తెలంగాణ కోసం రాజీనామా చేసి ఆమోదించబడింది, మళ్ళీ రైతాంగం కోసం ఆమోదించేసింది. కొండా సురేఖ ఎట్టి పరిస్థితుల్లో 15,000 మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువగా ఉందంటున్నారు కదా? తెలంగాణ సెంటిమెంట్ ఉన్నా కానీ నేను కూడా తెలంగాణకు పట్టం కడతారు మాకు ప్రజలు అయినా కానీ రైతులైనా కానీ. అంతే